అండ్ అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బావ ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని ఇలా పోయి అమరవీరుల స్తూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. నువ్వు చేయలేంది ఇంకొని చేయమని తొడలు కొట్టినట్టు చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందుకనే హరీష్ అనేటోడు మాట్లాడేందుకే వనుకొస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. అయితే 5 ఏళ్లలో చేసేటోడు, 5 ఏళ్లలో చేయనోడు 5 నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి, రేవంత్ రెడ్డి హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తాము. రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు బీఆర్ఎస్ స్టాండు రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయరానటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని